హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? యూకేలో మేముంటుందైతే షేరింగ్ హౌస్ అనమాట. రండి నాతో పాటు మా షేరింగ్ హౌస్ అండ్ మేము ఎలా ఉంటామో, లోపల ఎన్ని బెడ్రూమ్స్ అండ్ హౌస్ అంతా ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాతో పాటు మీరు చూసేయండి. అండ్ వీళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండ్ బాబు అనమాట. అండ్ మేము ఉంటుందైతే 3 కపుల్స్ అండ్ ఒక సింగిల్ అమ్మాయి అనమాట. అండ్ మేము ఎవరం వచ్చేసి ముందైతే ఎవరికి తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసాము. అండ్ ఫస్ట్ అయితే మేము ఉండేది ఒక వేరే హౌస్లో ఉండేవాళ్ళం. అన్ఫార్చునేట్గా ఆ హౌస్ వచ్చేసి 3 monthsలో వెకేట్ చేయాల్సి వచ్చింది. సో తర్వాత మాకు ఈ హౌస్ అయితే దొరికింది. అప్పటి నుంచి లిటరల్లీ 1.5 year అయితే ఈ ఇంట్లోనే ఉన్నాము. అండ్ ఈ ఇంట్లో మాకు చాలా చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. బర్త్డేస్ కానీ, యానివర్సరీ కానీ అందరం కలిసి చేసుకోవడం, అలాగే ఫెస్టివల్స్ కూడా. సో మీకు ఇలాంటి మెమరీస్ ఎప్పుడైనా ఉన్నాయా ఫ్రెండ్స్తో? లిటరల్లీ మాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ హౌస్లో ఉన్నప్పుడు. కాకపోతే మేము వెకేట్ చేయాల్సి వచ్చింది జాబ్ వల్ల. సో వేరే హౌస్కి అయితే షిఫ్ట్ అయిపోయామన్నమాట. అండ్ నేను చెప్పాను కదా 3 couples అండ్ ఒక బాత్రూమ్ అయితే ఉంటుందని. ఇది వచ్చేసి హోటల్ బెడ్రూమ్ అనమాట. ఇది ఈ బుడ్డదాని వాళ్ళది. సో ఇది చూపిస్తానని అంటుంది. యాక్చువల్లీ ఇది వచ్చేసి బెడ్రూమ్ కాదు, హాల్ టైప్ అనమాట. సో అది మేము ఇంకా బెడ్రూమ్లా చేసేసి ఇలా అయితే చేంజ్ చేసాము. తర్వాత ఇంకోటి వచ్చేసి ఇది వచ్చి హాల్ అనమాట. అండ్ మాది వచ్చేసి ఓపెన్ హాల్ అండ్ ఓపెన్ కిచెన్, సోఫా అండ్ మా హౌస్ వచ్చేసి విత్ ఫర్నిచర్ అనమాట. సోఫాస్ కానీ, ఆ టేబుల్స్, డైనింగ్ టేబుల్ అన్నీ ఓనర్ అయితేనే ఇచ్చాడు. సో ఇది మాత్రం పూజ ఏరియా అనమాట. ఇక్కడ వచ్చేసి ఓవెన్ అండ్ మాకైతే 2 fridges ఇచ్చాడు. అది మస్త్ అనమాట. ముందు ఉంటున్న ఇల్లు అయితే మాత్రం మాకు ఒక్క ఫ్రిడ్జే ఇచ్చి షేరింగ్ చేస్తామనేవారు. బట్ ఇప్పుడైతే అలా లేదు. మాకైతే 2 fridges ఇచ్చారు. సో 2 couples ఒక ఫ్రిడ్జ్లో, ఒక కపుల్, ఒక సింగిల్ అమ్మాయి ఒక ఫ్రిడ్జ్లో షేరింగ్ చేసుకునే వాళ్ళం. అండ్ ఫుల్ ఈ హౌస్ వచ్చేసి ఇంత లక్కీగా చాలా కబోర్డ్స్ ఉంటాయండి. ఇంతమంది ఆ కబోర్డ్స్ అయితే మస్త్ అనిపిస్తుంది. చాలా సరిపోతాయి అన్నమాట. మాకైతే డ్రయర్ లేదు, జస్ట్ వాషింగ్ మిషనే ఉంది. అండ్ ఇది వచ్చేసి మొత్తం కిచెన్ ఏరియా అనమాట. చూసేయండి మీరే. అండ్ లిటరల్లీ చాలా మందికి కొన్ని రూల్స్ ఉంటాయి షేరింగ్ ఉన్నప్పుడు. ఈ టైంకి నువ్వు ఇలా చేసేవాళ్ళు. మాకైతే అలాంటి రూల్స్ కానీ ఏమీ లేవు. మాది వచ్చేసి 2 years నుంచి కలిసి ఉంటున్నాం అనమాట. మాకైతే అలాంటి రూల్స్ కానీ ఏం పట్టించుకోం మేము. ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేసుకొని అందరం కలిసిపోయే ఉంటామండి. అండ్ ఇది వచ్చేసి బట్టల స్టాండ్ అనమాట. సో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా బట్టల స్టాండ్ బై చేయాలనుకుంటే ఐకియా ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. లిటరల్లీ 2 years నుంచి మేమైతే ఇదే వాడుతున్నాం. ఇంట్లో అందరిది ఐకియా అనమాట. అండ్ బయట గార్డెన్ కూడా చూపిస్తాను రండి. అండ్ వెనకాల హౌస్ వ్యూ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఇంకా సమ్మర్ టైంలో మాత్రం మేము అక్కడే టైం స్పెండ్ చేసేవాళ్ళం. అండ్ మా టీ ఏరియా కూడా చూపిస్తాను చూడండి. అండ్ ఇదే వచ్చేసి మా టీ ఏరియా అనమాట. యాక్చువల్గా టేబుల్ వచ్చి మధ్యలో ఉండేది, కాకపోతే అడ్డంగా ఉందని పిల్లలకి అటు వేప వేసేసాం. కానీ సమ్మర్లో అయితే ఈవినింగ్ టైమ్స్ టీ తాగడానికి అయితే ఇక్కడ బయట అలా కూర్చొని టైం స్పెండ్ చేసేవాళ్ళం అనమాట. వెనకాల వచ్చేసి స్టోరేజ్ రూమ్, పాత సామాన్లు ఏమైనా ఉన్నా అవైతే బయట వేసేసేవాళ్ళం. ఇది చూసారా, మీకేమనిపిస్తుంది? ఊరుల్లో బయట సందుల్లో నుంచి ఉన్నట్టు అనిపించింది కదా. ఇది వచ్చేసి వేరే డేట్ అనమాట. బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా ఏదైనా అది యూస్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి ఒంటో స్టోరేజ్ అనమాట. షూ కానీ, వ్యాక్యూమ్ క్లీనర్ ఇవాళ పెట్టుకునే వాళ్ళం. అండ్ దీని పక్కన ఒంటో వాష్రూమ్ అయితే ఉంది. ఆ వాష్రూమ్ వచ్చేసి ఒక కపుల్ అండ్ పైన ఒక బాత్రూంలో షేరింగ్ చేసుకుంటారు. అండ్ ఇంకా పైన బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను రండి. అండ్ ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అనమాట. అండ్ యాక్చువల్గా మేమైతే ఆ టైంకి మూవ్ అయిపోతున్నాం. 2 weeksలో మూవ్ అయిపోతాం అనమాట. బట్ ఇప్పటి వరకు నేను అప్లోడ్ చేయలేదు, నాకు టైం కూడా సరిపోలేదు. యాక్చువల్గా మళ్ళీ ఇండియా వెళ్ళాల్సి వచ్చింది. సో దానివల్ల ఎప్పుడో వీడియో అయితే మేము తీసాం కానీ ఇప్పటికి వచ్చి అప్లోడ్ అయితే చేయలేదండి. అండ్ ఈ ఒక్క బెడ్రూమ్ మాత్రం చాలా బాగుంటుంది. వెనకాల నుంచి వ్యూ మాత్రం అండ్ కబోర్డ్స్ కూడా ఈ బెడ్రూమ్లోనే ఎక్కువ వస్తాయన్నమాట. మీరే చూసాను, కంపారిజన్ చేయండి మీరే. అండ్ ఈ వ్యూ చూడండి. వ్యూ చాలా బాగుంటుంది ఈ బెడ్రూమ్లో నుంచి మాత్రం ఈ వ్యూ. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్.
ఇందులో ఇంకో టప్పులు అయితే ఉంటారు. అండ్ రీసెంట్గా వాళ్ళ బాబు బర్త్డే జరిగింది. సో రూమ్లోనే డెకరేషన్ చేసుకొని అంతా చేసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి ఇంకో సింగిల్ బెడ్రూమ్ అనమాట. సింగిల్ బెడ్రూమ్ ఇంకా మా హౌస్లో సింగిల్ బెడ్రూమ్ బాగానే ఉంటుంది. మిగతా దగ్గర అయితే ఇంకా చాలా చిన్నగా ఉంటుంది. అండ్ కాస్ట్ కూడా ఈక్వల్ టు 500 pounds, అంటే మన ఇండియన్ కరెన్సీలో లైక్ 50,000 అలా చెప్తారు. బట్ ఇక్కడైతే చాలా బెడ్రూమ్స్ కానీ స్పేషియస్ చాలా వచ్చిందండి. అండ్ మాకైతే ఇక్కడ ఏసీస్ ఉండవు అనమాట. సమ్మర్లో ఫ్యానే యూస్ చేసుకోవాలి. అండ్ ఫ్యాన్ కూడా ఇక్కడ కాస్ట్లీగా ఉంటుంది. అండ్ చూసుకొని మోస్ట్లీ మేమైతే ఎక్కువ అమెజాన్లోనే ఆన్లైన్లోనే ప్రిఫర్ చేస్తాము. అండ్ ఓన్లీ ఇక్కడైతే హీటర్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో వాష్రూమ్ అయితే ఉందన్నమాట. అండ్ ఆ 2 టపుల్స్ మేము ఇంకో టపుల్ అయితే షేరింగ్ చేసుకుంటాం. అండ్ మీకు ఎలా అనిపించింది? మోస్ట్లీ షేరింగ్ హౌసెస్ అన్నీ ఇలాగే ఉంటాయండి. అండ్ మన తెలుగు వాళ్ళతో ఉంటే చాలా బాగుంటుంది. ఫెస్టివల్స్ కానీ ఇలా బర్త్డేస్, యానివర్సరీ అందరం కలిసి చేసుకుంటాము. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.